ఎవరండి అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంటుంది. ఎవరు పాత్రులు? ఇక్కడ పాత్రులు అనేటువంటి మాటను మొట్టమొదటిగా మనం ఆలోచించేద్దాం. పాత్రుడు అనగా మన యొక్క ఆలోచన ప్రకారము మన యొక్క మనస్సుల్లో ఉండేటువంటి నిర్వచనం ఏమిటంటే అర్హుడైనటువంటి వాడు, లేక ఆ పని చేయుట యందు లేక ఆ పని చేయుటలో ఇమడగలిగినటువంటి వాడు. ద వన్ హూ సూట్స్ అనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉంటుంది. ఎవరంటే ద వన్ హూ ఫిట్స్, ఇంకా చెప్పాలంటే. అయితే ఈ మాట యొక్క అర్థాన్ని మరింత లోతుగా మనం ధ్యానం చేయాలంటే మూల భాష అయినటువంటి గ్రీకు భాషా పదాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పాత్రుడు అనేటువంటి మాటకు ఉపయోగించబడినటువంటి గ్రీకు పదం ఏమిటంటే యుతేతోస్ అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడింది. ఈ యుతేతోస్ అనేటువంటి మాట యొక్క అర్థం ఏమిటంటే రెడీ ఫర్ యూజ్, వాడబడుటకు సిద్ధముగా ఉండుట అని అర్థం. వాడబడుటకు సిద్ధముగా ఉండుట, రెడీ టు బి యూజ్డ్, వెల్ అడాప్టెడ్, ప్రిపేర్డ్ అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ పాత్రుడు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడుతున్నప్పుడు వాడబడుటకు సిద్ధముగా ఉన్నటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఉదయకాలము మనం ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్య భాగము కూడా అదే. దేవుని రాజ్యములో వాడబడుటకు సిద్ధముగా ఉండువాడు. వాడబడుటకు అంటే దేవుని రాజ్యములో ఉపయోగపడుటకు సిద్ధముగా ఉన్నటువంటి వాడు. టు బి ఫిట్ మీన్స్ టు బి యూస్ఫుల్. ఉపయోగపడుటకు సిద్ధముగా ఉన్నటువంటి వాడు. మన యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు. అంటే ఒక పని చేస్తూ దాని మీద దృష్టి ఉంచక మరొక వైపునకు చూసేటువంటి వాడు. చేస్తున్నటువంటి పని మీద దృష్టి ఉంచక దృష్టి మరల్చుకొని వేరొక దాని వైపు చూచేటువంటి వాడు. అనగా ప్రభువుని వెంబడించాలి అనేటువంటి తీర్మానం చేసుకున్న తర్వాత, అనేటువంటి నిశ్చయం తీసుకున్న తర్వాత మరలా తిరిగి తాను పోవలసినటువంటి మార్గంలోనికి పోకుండా వెనక తట్టు చూస్తూ ముందుకు నడవడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు. అలాంటి వాని గురించి ఈ యొక్క మాటలు ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే లోక సంబంధి అయినటువంటి వాడు. మరొక మాట చెప్పాలంటే లోక సంబంధి అయినటువంటి క్రైస్తవుడు. ఇది కొద్దిగా అంబిగ్యూటీతో ఉన్నటువంటి మాట. ఎందుకంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు లోక సంబంధి కాదు, కానీ లోక సంబంధిగా జీవించేటువంటి క్రైస్తవులు నేటి దినాలలో చాలామంది ఉన్నారు. అలాంటి వారి వలన దేవునికి కానీ ఆయన యొక్క సంఘమునకు కానీ ఎలాంటి ఉపయోగము లేకపోగా వారి వలన సంఘమునకు నష్టమే వాటిల్లుతుంది అనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కరా అని చెప్తూ, శరీర సంబంధులై ఉండుట వల్లనే వారిలో ఏమున్నాయంట? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా.
కాబట్టి ఒక హిపోక్రటికల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడు, ఒక వేషధారణతో కూడినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు సంఘానికి ఎలాంటి నష్టాన్ని కలుగు చేస్తాడో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఇలాంటి వాడు ఏమైపోతాడంట అంటే చాలా త్వరగానే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతాడంట. అలాంటి వాని యొక్క చక్కటి ఉదాహరణ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నాడు. ఎవరి గురించి అంటే పౌలుతో ఎంతో కాలం ఉండి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినటువంటి దేమాను గురించి చెప్తున్నాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించి దేమా వెళ్ళిపోయాడు. కనుక దేమా దృష్టిలో పౌలు పట్ల కానీ ప్రభు పట్ల కానీ ఎలాంటి విలువ లేదు. అలాంటి వాడి వలన ఎలాంటి ఉపయోగము లేదు. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఆయన రాజ్యమునకు పాత్రుడుగా ఉండుట అనగా ఆయన రాజ్యము కొరకు పనిచేయుటకు నిరంతరము సిద్ధుడుగా ఉండుట అనేటువంటిది ఆ మాట యొక్క అర్థం. ఆయన సంఘము కొరకు పనిచేయుట కొరకు నిరంతరము సిద్ధుడుగా ఉండుట. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారో, ఆయన శిష్యులై ఉన్నారో వారు ఏమై ఉన్నారు అంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకమునకు ఏమై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అంటున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అయితే లోకా సువార్తలో ప్రభు మరలా మాటను తెలియజేస్తున్నాడు. ఆ మాటను బలపరుస్తున్నాడు. ఏమిటంటే మీరు ఉప్పై ఉన్నారు సరే, 14వ అధ్యాయం 34 నుండి 35 వచనాల్లో అంటున్నాడు, ఉప్పు నిస్సారమైనట్లయితే అది దేని వలన సారం పొందుతుంది అని చెప్తూ దాని యొక్క పరిస్థితి చెప్తున్నాడు. అది క్రింద పడవేయబడి తొక్కబడుటకే కానీ మరి దేనికి అది క్రింద పడవేయబడి త్రొక్కబడ్డాకే. బికాస్ ద సాల్ట్ ఈస్ ఫిట్ ఫర్ నథింగ్ ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ టేస్ట్. అలాగనే క్రైస్తవుడు అనేటువంటి వాడు, దేవుని రాజ్యములో ఉన్నటువంటి వాడు, చేర్చబడినటువంటి వాడు, ఆ రాజ్యము కొరకు ఆ సంఘము కొరకు పని చేయడానికి తను సిద్ధుడిగా లేడు అంటే, సంసిద్ధుడుగా లేడు అంటే అట్టి వాని వలన ఎలాంటి ఉపయోగము లేదు. దేవుని సంఘము కొరకు పనిచేయడానికి సంసిద్ధత లేకపోయినట్లయితే వాని వలన ఎలాంటి ఉపయోగము లేదు అనేటువంటి మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ తెలియజేస్తున్నాడు. A Christian who loses his fitness is good for nothing. నేటి దినాల్లో ఫిట్నెస్ మీద చాలా ప్రాధాన్యత, శరీర సంబంధమైనటువంటి ఫిట్నెస్ మీద. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు వాకింగ్ చేయ అంటాడు. నేను మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళితే అంతా చూసి అన్నాడు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా అన్నాడు. అంటే ఎందుకు చేయనండి, చేస్తాను, అప్పుడప్పుడు వాకింగ్ చేస్తానన్న. వెంటనే నన్ను చూసి అన్నాడు, నీ వయసుకు వాకింగ్ కాదయ్యా, నువ్వు రన్నింగ్ చేయాలన్నాడు. శరీర సంబంధమైనటువంటి దృఢత్వం, శరీరంలో కావలసినటువంటి ఆ యొక్క ఎనర్జీ, ఆ యొక్క స్టామినా, వీటన్నిటినీ కూడా మనుష్యులుగా మనం డెవలప్ చేసుకుంటేనే మనకి ఆరోగ్యం ఉంటుంది. ఫిట్నెస్ లేకపోయినట్లయితే అనేకమైనటువంటి జబ్బులు వస్తాయి. అవి కాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, తలనొప్పులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎక్కడైతే ఫిట్నెస్ ఉంటుందో, ఏ శరీరంలో అయితే ఫిట్నెస్ ఉంటుందో ఆ శరీరానికి రెసిస్టెన్స్ ఉంటుంది. అవునా? ఫిట్గా ఉన్నటువంటి వాడికి జబ్బులు అంత తొందరగా రావు. దేవుని రాజ్యములో పని చేయుటకు సిద్ధముగా ఉండి పని చేయడానికి నిరంతరము ప్రయాస పడుతున్నటువంటి వాడికి వెనక్కి పడిపోయేటువంటి స్వభావము అతనిలో
ఉండదు. వాడు ముందుకే వెళుతూ ఉంటాడు. వెనక్కి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏమిటంటే పని చేయడానికి సిద్ధముగా లేరు. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, నాగటి మీద చేయి పెట్టి నువ్వు వెనకకు చూస్తున్నావంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గంలో వెళ్లకుండా చెయ్యి అయితే దాని మీద ఉంచావు, కానీ నువ్వు వెనక చూస్తున్నట్లయితే నీలాంటి వాడు నా రాజ్యంలో పనిచేయటకు సంసిద్ధత లేనివాడు కనుక నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగము లేదు. నా రాజ్యం, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ మై కింగ్డమ్. ఏమండి, అలాగా అనేస్తే ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ ఉద్యోగానికి నువ్వు ఫిట్ అవ్వయ్యా, బయటికి వెళ్ళిపో అంటే అబ్బా పోన్లే నేను ఫిట్ అవునా అని అన్నాడని బయటకు వస్తామా? లేదంటే బాధపడుతూ బయటకు వస్తామా? బాధపడుతూనే బయటకు వస్తాం. బికాస్ దట్ వర్డ్ ఈజ్ వెరీ డెరోగేటరీ. మనకి అవమానం కలిగించేటువంటి మాటది, మనల్ని బాధించేటువంటి మాటది. ఏమిటి? యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్. ఎవరన్నా సరే యు ఆర్ ఎ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో, ఎందుకు పని చేయనోడు, పనికి మాలినోడు రాను అంటే బాధపడతాడా? పోన్లే నేను పనికి మాలినోడు అని అన్నారా సంతోషపడతాడా? దేవుని రాజ్యములో ఆయన రాజ్యము కొరకు పని చేయడానికి సిద్ధముగా లేనటువంటి వాడు కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వాడంటే పనికి మాలినవాడు అని అర్థం. ఈ మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు పనికి మాలినవాడివి, నా రాజ్యములో ఉండడానికి నీకు ఎలాంటి అర్హత లేదు, నా సంఘంలో ఉండడానికి నీకు ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బీ దేర్. యు ఆర్ నాట్ ఫిట్. నువ్వు సంసిద్ధుడిగా లేవు కదా. నిన్ను నువ్వు దేవుని కొరకు ఉపయోగపడడానికి, వాడబడడానికి నిన్ను నువ్వు అప్పగించుకోలేదు కదా. ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నావో ఏమేమి అప్పగించుకోవాలంటున్నాడు? అసలు సంసిద్ధుడిగా ఉండాలంటే ఒకడికి ఉండాల్సినటువంటి గుణగణాలు ఏమిటో కూడా మనం మొట్టమొదటిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సంసిద్ధుడిగా లేనట్లయితే ఆయన రాజ్యమునకు పాత్రుడు కాడని స్పష్టంగా చెప్పేశాడు. ఇప్పుడు సంసిద్ధుడిగా ఉండాలంటే అందుకు కావలసినటువంటి స్వభావ లక్షణాలను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు. 6వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. మీరు మీ సొత్తు కారు, మీరు మీకు చెందినటువంటి వారు కారు. కాబట్టి ఒకడు దేవుని రాజ్యమునకు పాత్రుడుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంగతి ఏమిటంటే అతడు తన సొత్తు తాను కాడు. He should realize that he is no longer his own. తన సొత్తు కాదు. తన సొత్తు కాదని ఎప్పుడైతే అనుకుంటున్నాడో ఇంకా తన యొక్క ఉద్దేశము కానీ, తన యొక్క ఆలోచన కానీ, తన చిత్తము కానీ, తన యొక్క శరీరము కానీ తన యొక్క ఆధీనములో లేనట్లే. ఎవరి ఆధీనంలో ఉండాలి? ప్రభు యొక్క ఆధీనంలో ఉండాలి. కాబట్టి పౌలు చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరము ఎరిగినటువంటి వాక్య భాగమే. ఒకసారి ఆ వచనాన్ని మరలా తిరిగి చూద్దాం. ఎరిగినటువంటి భాగమైన. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. సమర్పించుకోమంటున్నాడు. వేటిని సమర్పించమంటున్నాడు? ఈ 2 వచనాల్లోనూ 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మూడింటిని దేవునికి సమర్పించమన్నాడు. మొట్టమొదటిగా మీ శరీరములను సమర్పించుకోండి. రెండవదిగా మీ మనస్సులను సమర్పించుకోనండి. మీ మనస్సు మారి అంటున్నాడు చూడండి అక్కడ. మీ మనస్సును సమర్పించుకోనండి. 3 మీ యొక్క ఉద్దేశాలను సమర్పించుకోనండి. ఇంకా మిగిలిందేముంది? ఇంకేం మిగల. శరీరాల్ని సమర్పించుకోవాలి, మనస్సును సమర్పించుకోవాలి, మన యొక్క ఉద్దేశము, మన యొక్క చిత్తము, మన తలంపులను దేవునికి సమర్పించుకోవాలి. కనుక తన్ను తాను ఉపేక్షించుకొని అనేటువంటి మాటను వాడుతున్నప్పుడు ఈ 3 కూడా అందులో ఈముడు ఉన్నాయి. మీరు మీ సొత్తు కారు అన్నప్పుడు ఈ 3 కూడా మీకు చెందినటువంటివి కావు. మీ శరీరాల మీద మీకు అధికారం లేదు, మీ మనస్సుల మీద మీకు అధికారం లేదు, మీ యొక్క ఆలోచనల మీద, తలంపుల మీద కూడా మీకు అధికారం లేదు. ఈ 3 కూడా మీరు దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ ఫిట్గా ఉండేటువంటి వాని యొక్క లక్షణాల్లో యొక్క ఉద్దేశం ఏమిటంటే మొట్టమొదటిగా తనకు తాను చెందినటువంటి వాడు కాడు అనే సంగతిని అతడు గ్రహించినప్పుడు ఇంకా తన చిత్తాన్ని కాక దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుటలో అతడు ముందుంటాడు. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ హిజ్ విల్ బట్ ఓన్లీ ఫర్ గాడ్స్ విల్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలి. తన్ను తాను ఉపేక్షించుకొని అనగా సమస్తమును విడిచిపెట్టేసి నన్ను వెంబడించాలి. 7వ అధ్యాయం కూడా చూద్దాం. చూడండి 21వ వచనంలో, 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ప్రభువా 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 అని ప్రార్థన చేసి, మోకరించి మోకాళ్ళు వాసిపోయేటంతగా ప్రార్థన చేసి, మోకాలు కృషించిపోయేటంతగా ఉపవాసాలు చేసి, అన్ని రకాల పనులు చేసి, ఇవి నీతి కార్యాలు కాబట్టి, ఇవి మంచి కార్యాలు, ఇవి దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి కార్యాలు కాబట్టి ఇవి చేస్తున్నాను కనుక నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఉపయోగం లేదు. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దానిని జరిగించాలి. దేవుని చిత్తం ఏమై ఉన్నది? ఆయన రాజ్యమునకు నీవు ఉపయోగపడేవానిగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. ఆయన రాజ్యము కొరకు, ఆయన సంఘము కొరకు పనిచేసేవాడిగా ఉండాలి. అది దేవుని చిత్తం. ఆయన సంఘము యొక్క అభివృద్ధి కొరకు ప్రయాసపడేటువంటి వానిగా ఉండాలి. అది దేవుని చిత్తం. ఆయన సంఘ అభివృద్ధికి నీవు ఎంతగానో శ్రమపడేటువంటి వానిగా ఉండాలి. అది దేవుని చిత్తం. కష్టపడేటువంటి వానిగా ఉండాలి. అది దేవుని చిత్తం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి అనేక సందర్భాల్లో మనం చదువుకున్నాం. ప్రతి సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మాత్రం మనకు కనబడుతూ ఉంటాయి. ఆ సంఘం ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంత మెప్పు అయితే వారిలో ఉంది.
అది ఎఫెస్లో ఉన్నటువంటి సంఘం కానివ్వండి, సార్దిస్లో ఉన్నటువంటి సంఘం కానివ్వండి. ఏమిటి మెప్పు అంటే నీ శ్రమయు నీ కష్టమును నేను ఎరుగుతున్నాను. ఆ సంఘం ఏం చేస్తుంది? కష్టపడుతున్నది. సంఘము ప్రయాసపడుతుంది. ప్రభు కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉంది. శ్రమ పడుతుంది, కష్టపడుతుంది. కష్టపడడము అనేటువంటి మాట దాని యొక్క మూలాంశముల్లోనికి మనం వెళ్ళిపోయినట్లయితే ఇంగ్లీష్లో టాయిల్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. దానిని మరొక పర్యాయ పదం లేబర్ అన్నారు. టాయిల్, లేబర్. ఈ టాయిల్ అనేటువంటి మాట యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేసినట్లయితే బట్టలు చెమటతోనూ రక్తముతోనూ తడిచిపోయేటంతగా కష్టపడ్డమని ఆ మాట యొక్క అర్థం. చెమటతోనూ రక్తముతోనూ తడిచిపోయేటంతగా, నానిపోయేటంతగా ప్రయాసపడ్డాం. మనం ఆరాధనలో కూర్చుంటేనే 2 బొట్లు చెమట కారేటప్పటికి తలలో పైకి చూస్తూ ఉంటాయి. ఫ్యాన్ ఎక్కడుందే, తిరుగుతుందా లేదా అని. రెండు బొట్లు చెమట కారేటప్పుడు ఒకసారి పైకి చూస్తాం, ఫ్యాన్ తిరగడం లేదంటే అంత దూరంలో ఉన్నది, దగ్గరలో పెట్టలేదు దీన్ని, ఈసారి ఫ్యాన్ కింద కూర్చోవాలి అంటే ముందొచ్చి కూర్చోవాలి, లేదా ఎక్కడ ఫ్యాన్ ఉందో అక్కడ కూర్చోవాలి, లేదా బయట కూర్చుందాం గాలి ఉంటుంది కదా. కానీ శ్రమ కష్టం అంటే అక్కడ నిర్వచిస్తున్నాడు. ఏమిటంటే బట్టలు చెమటతోనూ రక్తముతోనూ తడిచిపోయి అలసిపోయి పడిపోయేటంతగా ప్రయాసపడ్డాం. అలాగున దేవుని యొక్క పరిచర్యలో మనం ప్రయాసపడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఏమిటంటే ఎప్పుడైతే ప్రభువుని వెంబడించడానికి ఒకడు తీర్మానం చేసుకున్నాడో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరణము వరకు కూడా నమ్మకముగా అతడు ఉండాల్సినటువంటి వాడే. అంటే మరణము వరకు కూడా ప్రభు రాజ్యము కొరకు, సంఘము కొరకు ప్రయాస పడుతూనే ఉండాలి. మరణము వరకు కూడా. అందుకని అంటున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. నువ్వు మరణం వరకు కష్టపడాలి. మరణము వరకు దేవుని రాజ్యములో నీవు ప్రయాసపడుతూనే ఉండాలి. కాబట్టి పౌలు తన యొక్క జీవితాన్ని ఒక చక్కటి మాదిరిగా పెట్టాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో, 3వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 12 నుండి 15 వచనాల్లో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు ఉన్నాను. క్రీస్తు యేసునందు కలుగు ఉన్నతమైనటువంటి బహుమానము కొరకు నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. నేను ఐఎమ్ ప్రెసింగ్ ఆన్, నేను ముందుకే పరిగెట్టడానికి నేను ప్రయాసపడుతున్నాను. నేను వెనుకున్న వాటిని చూడటం లేదు, ఇంకా నేను వెనక్కి తిరిగి చూడటం లేదు. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. పౌలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మనస్తత్వం మనం కలిగి ఉండాలి. దిస్ ఇస్ ది యాటిట్యూడ్ దట్ వీ నీడ్ టు హ్యావ్. అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యమునకు పాత్రులుగా ఉంటాం. వి విల్ బి ఫిట్ ఫర్ మాస్టర్స్ యూజ్. అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. వాడుకొనడానికి దేవునికి మళ్ళీ మనం సంసిద్ధులుగా కనపరుచుకోవాలి. ఎక్కడ కనపరుచుకుంటున్నామండి? దేవునిచే వాడబడ్డానికి మనల్ని మనం దేవునికి సంసిద్ధులుగా కనపరుచుకుంటున్నావా? ఎక్కడ కనపరుచుకుంటున్నాం?
దేవుని పనికి దేవుడు మనకి అవకాశం ఇవ్వడానికి అసలు దేవునికే మనం అవకాశం ఇవ్వడం లేదే. దేవుడు మనల్ని ఎందుకు వాడుకోవడం లేదో తెలుసా? ఎందుకంటే వాడబడడానికి మనలో సిద్ధపాటు అనేటువంటిది లేదు. దేవుడు అవకాశం ఇస్తాడు, ఆ అవకాశం ఇవ్వడానికి మనం సిద్ధపరచుకోవాలి. కానీ ఆ అవకాశం ఇవ్వడానికి మనలో సిద్ధపాటు లేదే. యెషయా గ్రంథంలో అన్నాడు కదా, నేనున్నాను, నన్ను పంపు. దేర్ వాజ్ రెడీనెస్, దేర్ వాజ్ someone who is already prepared to go. పని చేయడానికి సిద్ధపాటు. అది లేకపోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. మన వలన ప్రభువునకు ఎలాంటి ఉపయోగము లేదు. ప్రభువుకి మనం సంపూర్తిగా అర్పించుకోవలసినటువంటి వారు ఉన్నాం. అప్పుడే ఆయన చేత మనము వాడబడాలి. కనుక ప్రభు పనిలో వాడబడుటకు, ఉపయోగించబడుటకు సంసిద్ధుడుగా ఉండేటువంటి వాని యొక్క స్వభావ లక్షణాలు ఎలాగుంటాయంటే, మొట్టమొదటిగా ఒకడు తనకు తాను చెందినటువంటి వాడు కాడు అనేటువంటి సంగతిని సంపూర్తిగా ఎరిగినటువంటి వాడై ఉండాలి. రెండవదిగా దేవుని పని చేయుటలో ఎక్కడా కూడా ఆగడము అనేటువంటిది ఉండకూడదు. నిలుపుదల అనేటువంటిది ఎక్కడా ఉండకూడదు. పలానా వాళ్ళు ఎలాగన్నారని చేయడం మానేస్తున్నాను, పలానా వాళ్ళు నన్ను అలాగన్నారని చేయడం మానేస్తున్నాను. మనం చేసేటువంటిది దేవుని పని. దేవుని పని మనం చేయాలి. కాబట్టి మనము మన సొత్తు కాదు. కాబట్టి దేవుని కొరకు నిరంతరము మనలను మనము సంసిద్ధులుగా చేసుకోవాలి. పని చేయాలి. పని చేస్తేనే దేవుడు వాడుకుంటాడు. ఎవరు ఏదన్నా పని ఎవరికన్నా అప్పగిస్తున్నప్పుడు పని వచ్చినోడికి అప్పగిస్తామా, రానోడికి అప్పగిస్తామా చెప్పండి? ఏదన్నా ఒక గోడ కట్టాలి. ఆ గోడ కట్టడానికి తాపి మేస్త్రి అవసరం. ఆ తాపి మేస్త్రికి మూలమట్టం కూడా చూడడం రాదనుకోండి, వాడికి మనం ఆ పని అప్పగిస్తామా? మూలమట్టం కూడా చూడడం రానటువంటి వాడు గోడ ఏం కడతాడు? వాడు ఆ పని చేయలేడు. పని వచ్చినటువంటి వానికే పనిని అప్పగిస్తాం. పని చేయట తెలిసినటువంటి వానికినే, పని చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నటువంటి వానికే, పని నేర్చుకున్నటువంటి వానికే పనిని మనం అప్పగిస్తాం. దేవుడు కూడా అంతే. దేవుని పనిని చేయడానికి సంసిద్ధత ఉన్నప్పుడే, చేయడానికి ఆసక్తి ఉన్నప్పుడే, చేయడానికి ప్రయాసపడుతున్నప్పుడే దేవుడు మనలను వాడుకుంటాడు. లేదంటే దేవుడు నన్ను వాడుకోవడం లేదండి, దేవుడు పని అంటే చేస్తాను, అవకాశం ఏమీ రావడం లేదు, అవకాశం ఇస్తే చేస్తా. ఏది ఎవరన్నా అవకాశం ఇస్తారేంటి? ఎవ్వరూ ఇవ్వక్కర్లేదు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనంతటా మనముగానే ఆ పని చేయడానికి సిద్ధపడాలి. సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే దానికి ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ కావాలంటే ముందు రావాలి. ముందు వచ్చి ఏ పనైనా సరే చేయడానికి సిద్ధపడాలి. దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో చిన్న పని, తక్కువ స్థాయి పని, ఎక్కువ స్థాయి పని అని లేదు. ఎలాంటి పని అన్నా సరే ఆశీర్వాదాలు మాత్రం ఆ పని చేయటం వల్ల కలిగేటువంటివి చాలా అధికమైనటువంటి, చాలా అధికమైనటువంటి. ఆ పని ఎలాంటిదైనా సరే అది దేవుని కొరకు మనం చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో చేయాలి. మనుషుల కొరకు కాదు, మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, మనుషులను తృప్తిపరచడానికి కాదు. ఎందుకంటే నేను నా సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొనబడినటువంటి వాడిని, నేను దేవుని సొత్తు.
నేను దేవుని కొరకు పని చేయవలసినటువంటి వాడు. కాబట్టి నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి, కానీ మనుష్యుల యొక్క మెప్పు నాకు గొప్పది. పౌలు అంటున్నాడు కదా, అందుకనే నేను మనుష్యుల యొక్క మెప్పుని నేను కోరలేదు. ఎందుచేతనంటే నన్ను విమర్శించేటువంటి వాడు నా ప్రభువే, కాబట్టి ఆయన మెప్పునే నేను కోరుతూ ఉన్నానని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యమునకు నీవు పాత్రుడుగా ఉండాలి అంటే ఆయన రాజ్యంలో పని చేయుటకు సంసిద్ధుడుగా ఉండాలి. సంసిద్ధుడుగా ఉండడానికి అవసరమైనటువంటి గుణ లక్షణం మూడవది మనం చూసాం. ఆయన కొరకు సంపూర్తిగా మనల్ని మనము అప్పగించుకోవాలి. వీ షుడ్ బి కమిటెడ్. ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు మనకు మార్కు సువార్తలో కనబడుతూ ఉంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనాలు. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. పరిగెత్తుకొని వచ్చి వాని యొక్క తగ్గింపు చూడండి, ఎంతగా తగ్గించుకున్నాడు. మొదట్లోనే నెంబర్ 1 ఆయన వెళుతున్నప్పుడు చూశాడు, పరిగెత్తాడు. పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అంటే ప్రభు అంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఇవాళ చెప్తున్నావు, దేవుడు అక్కడే కానీ మరి ఎవడన్నా సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, ఇవన్నీ చెప్తున్నాడు. మోసం చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడా, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇది చేస్తున్నానే, ఎవరిని చంపలేదు, ఎవరిది నేను దోచుకోలేదు, ఎవరిని నేను మోసం చేయలేదు, ఇవన్నీ నేను చేస్తున్నాను. మరి ఇవన్నీ చేస్తే నేను నిత్య జీవానికి వెళ్ళిపోతానా? అరే వెళ్ళిపోతాను అనమాట ఇవన్నీ చేస్తే అని తనలో తను అనుకున్నాడు. ఇలా అంటున్నాడు చూడండి, అందుకు బోధకుడు బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని అని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. కమిట్మెంట్ ఏమైనా కనిపించిందా మన కీర్తనలో? ప్రభువుకి ఏమైనా కనిపించిందా? ఇవన్నీ నేను చేస్తున్నాను, అయితే నేను ఐఎమ్ ఫిట్ టు గో టు ఇటర్నల్ లైఫ్, నేను పాత్రునే నిత్య జీవానికి. అయితే ప్రభు అతన్ని చూసి ఒక మాట ఉన్నది అక్కడ చూడండి, అతనిని ప్రేమించి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వీడు నిత్య జీవానికి వెళ్ళడని ఎరిగి ప్రభు ఏమంటున్నాడంటే, నీకు కలిగిందన్నీ అమ్మేసి బేదలకు ఇచ్చేయి. ఆ చివరిలో ఒక మాట ఉంది, నన్ను వెంబడించు. పరిగెత్తుకొచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, నిత్య జీవమునకు వెళ్ళాలనేటువంటి ఆసక్తిని కనుపరిచాడు. వెళ్ళడానికి నేను చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేస్తున్నానని చెప్పాడు. కానీ ఉన్నదాన్ని ఇచ్చేసి నన్ను వెంబడించనేటప్పటికి మాత్రం కమిట్మెంట్ షేక్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. అంతేనా? వాడుకలో మనం చెప్తాం కదా, అని షేక్ అయిపోయి బ్రేక్ అయిపోయాడండి నేను చెప్పిన మాటకి అని. ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడు కూడా when it came to being committed to the Lord, he was not ready. అతడు సిద్ధంగా లేడు. we need to be committed. ప్రభువుని మనం వెంబడించాలని నిశ్చయం చేసుకున్నప్పుడు, బాప్తిజం పొందినప్పుడు, సంఘంలో ప్రభు చేత మనం చేర్చబడినప్పుడు ప్రభువు తప్ప ఇంకా ఏమీ కూడా ఎరుగునటువంటి వారముగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి.
దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా బలముగా నిలవబడ్డం నేర్చుకోవాలి. పౌలు నిలబడ్డాడు అలాగా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం, చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అందరూ నన్ను విడిచిపోయారు, అయితే నేను మాత్రము బలముగా నిలవబడ్డా. నేను మాత్రము బలముగా నిలవబడ్డా. కనుక ఒకడు దేవుని కొరకు ఉపయోగపడాలి అంటే దేవుని కొరకు బలముగా నిలవబడవలసినటువంటి వాడై ఉన్నాడనేటువంటి సంగతిని తెలుసుకోవాలి. ఎలాంటిదైనప్పటికీ వచ్చినప్పటికీ కూడా, ఇబ్బంది కానీ, శ్రమ కానీ, ఆటంకం కానీ, ఏదొచ్చినప్పటికీ, ఆదివారం బోర్ను వర్షం పడుతున్నప్పటికీ తడిచిపోయినా సరే దేవుని సన్నిధానంలోనికి సమాజముగా కూడుకోవడానికి రావాలి. అది ఆసక్తి అంటే. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. గాడ్ ఎక్స్పెక్ట్స్ us to go that extra mile, that second mile. కొద్దిగా మన సామర్థ్యము కంటే ఎక్కువ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వద్ద నుండి మనం ఆశించడం అలాంటివి ఆశ్చర్య కార్యాలు ప్రభువా నా జీవితంలో నీవు చేయి అని ప్రార్థన చేయమా? ఆశ్చర్య కార్యాలు అంటే ఏమిటి? ఊహించని కార్యాలు. మరి ప్రార్థన అలా చేస్తున్నప్పుడు పనులు అలాగెందుకు చేయు? ప్రార్థన చేస్తాం కదా, ఉన్నతమైనటువంటి స్థలముల్లో నన్నును, నా కుటుంబాన్ని, నా బిడ్డలను నీవు నిలబెట్టని ప్రార్థన చేస్తాం కదా. మరి ఉన్నతమైన కార్యాలు దేవుని కొరకు చేస్తున్నావా? చేయడం లేదే. చేయనప్పుడు, ఆ సంసిద్ధత లేనప్పుడు దేవుని రాజ్యమునకు నీవు పాత్రుడవు. యు ఆర్ నాట్ ఫిట్ టు బీ ఇన్ గాడ్స్ కింగ్డమ్. ఎందుకంటే సంసిద్ధుడిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి రెండవ సంగతి ఏమిటంటే, తాను సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. మూడవదిగా మనం చూద్దాం. మూడవ సంగతి, దైవ భక్తితో కూడినటువంటి జీవితము జీవించవలసినటువంటి వాడై ఉన్నాడు. దైవ భక్తితో కూడినటువంటి జీవితం. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. Godliness with contentment is great gain. Godliness with contentment. సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే ఏమిటది? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అంటే చేయు ప్రతి కార్యము కూడా దేవుని చిత్తమునకు లోబడినటువంటిదై, అనుసరించినటువంటిదై చేయబడుతూ ఉండాలి. దేవుని చిత్తమునకు లోబడి ఆయన చిత్తమును అనుసరించినటువంటిదై ఉండాలి. అట్టి దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఈజ్ గ్రేట్ గెయిన్. మామూలు లాభం కాదు అది, గొప్ప లాభ సాధనం. చేయు ప్రతి కార్యము కూడా, ప్రతి పని కూడా, అది దైవ సంబంధమైనటువంటి పని కావచ్చు,
లోక సంబంధమైనటువంటి పని కావచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బీ విదిన్ ద పారామీటర్స్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తమును అనుసరించినటువంటిదై ఉండాలి. అట్టి దైవభక్తిని సాధన చేయాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని ఉద్దేశం ఏంటి? మనుషుల పట్ల, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారి పట్ల ఎలాంటి ఉద్దేశం ఆయన కలుగున్నాడు, అది ఎరిగి జరిగించే వారిగా ఉండాలి. అలాగన జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నాలుగవదిగా, దేవుని రాజ్యమునకు పాత్రుడుగా ఉండాలంటే క్రీస్తునందు పరిపూర్ణుడగుటకు నిరంతరము ప్రయాసపడాలి. ప్రయాసపడడానికి సిద్ధముగా ఉండాలి. ఎలాగనా? ఆత్మఫలమును ఫలించుట. ఆత్మఫలమును ఫలించుట ద్వారా గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, దయాళత్వము, ఆశా నిగ్రహము, వీటిని ఆత్మ యొక్క ఫలముగా చెప్పాయే కదా. ఒక ఆత్మ ఈ ఫలము ఇది వీటిని ఫలిస్తూ ఉండాలి. మనం ఫలములు అంటున్నాం కానీ అది ఫలమే. అయితే అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఓ ప్లోరల్ ప్రస్తుతానికి మనం వాడుకుందాం. ఆత్మ ఫలములు ఇవి ఫలిస్తూ ఫలమే, కానీ ఈ గుణలక్షణాలన్నీ కూడా అందులో ఈమిడి ఉన్నాయి కనుక ఒకడు వీటిని ఫలించుట ద్వారా క్రీస్తునందు సంపూర్ణుడు కాగలడు. అంత మాత్రమే కాదు, ఇంతకుముందు మనం చూసాం పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో 8 గుణగణాలు, వాటిని ఫలిస్తూ ఉండాలి, వాటిని కలిగి ఉండాలి. పేతురు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పేతురు యొక్క ఆత్మీయ ఎదుగుదలను మనం చూస్తూ ఉన్నప్పుడు, మొదట్లో అతడు ఉన్నటువంటి జీవితానికి అతడు వృద్ధుడైనప్పుడు జీవించినటువంటి జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తాం కదా. స్పిరిచువల్ ఫార్ములా చెప్పాడు. 8 virtues of a Christian. క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి 8 సుగుణాలు, 8 గుణ లక్షణాలు, ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నటువంటి ఆ యొక్క 8 గుణ లక్షణాలు, వీటిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసం, సద్గుణం, ఇవన్నీ చెప్తున్నాడు. సహోదర ప్రేమ, దయ, భక్తి, ఇవన్నీ చెప్తున్నాడు కదా. వీటిని కలిగి ఉండాలి. క్రీస్తునందు సంపూర్ణుడవుటకు ప్రయాసపడుతూ ఉండాలి. ఇవి కలిగి లేకపోయినట్లయితే నీవు దేవుని రాజ్యంలో పాత్రుడు కాదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, ఇంకా ఏం లోటు లేదు, ఏదో రకంగా శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఏవో ఉన్నాయి, ఏయో ఒత్తిళ్ళు ఉన్నాయి, కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అయితే నేను సంఘంలో ఉన్నాను కాబట్టి ఏం పర్వాలేదు అని అనుకుంటున్నట్లయితే ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సంగతి ఏమిటంటే, నీవు పని చేయడానికి సంసిద్ధుడుగా లేక నీ వలన సంఘానికి ఏ విధమైన ఉపయోగం లేకపోయినట్లయితే నీవు దేవుని దృష్టిలో పనికిమాలినోళ్ళగా ఉన్నావు. దేవుని దృష్టిలో పనికి మాలిన వాడిగా కనబడుతున్నావు. అలాంటి వారితో దేవునికి పని లేదు. గుడ్ ఫర్ నథింగ్. వీటిని అలవాటు చేసుకో, వీటిని కలిగి ఉండాలి. క్రీస్తునందు సంపూర్ణుడొకటకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ లక్షణాలను అలవాటు చేసుకోవాలి. ఆత్మఫలమును ఫలిస్తూ ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యమును దినదినము ధ్యానిస్తూ ఉండాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఎంత చక్కని మాట ఉపయోగించాడు అక్కడ. దేవుని ఎదుట యోగ్యుడు,
నీవు కనబడాలి. 2, సిగ్గుపడనక్కరలేని పనివాడు. ఏ పని చేయుటకు కూడా నువ్వు సిగ్గుపడక, దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు సిగ్గుపడక, దేవుని కార్యములు చేయుటలో నీవు వెనకడుగు వేయక, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు, ఏమంటున్నాడు అక్కడ? దేవునికి కనుపరుచుకొనుటకు ప్రయత్నం చేయంటున్నాడా? చూడలేదు మీరు ఎవరో బైబిల్. జాగ్రత్త పడు. దెర్ ఇస్ అ వార్నింగ్. చాలా కఠినమైనటువంటి హెచ్చరిక ఇది. నీవు జాగ్రత్త పడు. నువ్వు సిద్ధపడు కాదు, నువ్వు జాగ్రత్త పడు. దేవుని ఎదుట యోగ్యునిగా కనబడడానికి జాగ్రత్త పడు. సిగ్గుపడనటువంటి పనివానిగా దేవుని ఎదుట కనబడడానికి నీవు జాగ్రత్త పడు.